నిప్పు లాంటిది ఇది సింధు ఇలా మాతృభూమి సింధు తమిళ భాష హిందూ పర్షియా భాష హిందూ అంటే దాసుడు భాగ్యుడు దొంగ నల్లని మురికి వాడని పర్షియాలో అర్థమే నిజం నిప్పు లాంటిది ఇది సింధు ఇలా మాతృభూమి సింధు తమిళ భాష హిందూ పర్షియా భాష హిందూ అంటే దాసుడు భాగ్యుడు దొంగ నల్లని మురికి వాడని పర్షియాలో అర్థమే పర్షియన్లు సాక్షరం హాని పలికేనని అబద్ధమే సింధుని హిందూ అన్నది ఆర్యుల క్రమవాదమే నిజం నిప్పు లాంటిది సింధు ఇలా మాతృభూమి సింధు తమిళ భాష హిందూ పర్షియా భాష హిందూ అంటే దాసుడు దౌర్భాగ్యుడు దొంగ నల్లని మురికి వాడని పర్షియాలో అర్థమే సంస్కృతంలో శూద్రుడు తెలుగులో చండాలుడని అర్థమే హింసలు మోసాలు చేసే వారిని శూద్రులు అంటారే ఆర్యులు భారతీయులను శూద్ర జాతి అని పిలిచేనే ఆర్యులు అంటే అనాగరికులు ఆటవీకులు అని అర్థం నిప్పు లాంటిది ఇది సింధు ఇలా మాతృభూమి సింధు తమిళ భాష హిందూ పర్షియా భాష హిందూ అంటే దాసుడు దౌర్భాగ్యుడు దొంగ నల్లని మురికి వాడని పర్షియాలో అర్థమే పేరున ఇరాన్ దేశం నామకరణం చేసెను ఇరాన్ అనగార్యుల భూమి స్థానం అర్థమే ఫ్రాన్సీ గ్రీకులు పర్షియాని పేరు మార్చెను ఇదే నిజ చరిత్ర పార్సీ కంధనుల వాభూగం మెప్పు లాంటిది ఇది సింధు ఇలా మాతృభూమి సింధు తమిళ భాష హిందూ పర్షియా భాష హిందూ అంటే దాసుడు భాగ్యుడు దొంగ నల్లని మురికి వాడని పర్షియాలో అర్థమే